భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘాల్ పై 3 ఏళ్ల నిషేధం విధించారు. తన అక్రిడిషన్ సోదరికిచ్చి ఒలింపిక్ గ్రామానికి అంతిమ్ పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు అంతింపై చర్యలు తీసుకున్నారు. భారత మహిళా రెజ్లర్ అంతిమ్ పంఘల్ పై 3 ఏళ్ల నిషేధం విధించారు. తన అక్రిడిటేషన్ సోదరికిచ్చి ఒలింపిక్ గ్రామానికి అంతిమ్ పంపించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు అంతింపై చర్యలు తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, సతీష్ శ్రీనివాస్, పారిస్ ఒలింపిక్స్ గేమ్స్ లో క్రమశిక్షణ చర్యలకు పూనుకుంది. రెగ్యులర్ అంతిమ పంఘల్ పై చర్యలు తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతుంది. 3 ఏళ్ల పాటు నిషేధం విధించాలని కూడా ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ నిర్ణయం తీసుకున్నట్టు కూడా సమాచారం ఉంది. అయితే రెగ్యులర్ అంతిమ పంఘల్ ఆమె సోదరుని ఒలింపిక్స్ గేమ్ విలేజ్ లోకి తన అక్రిడేషన్ పాస్ ఇవ్వడం పైనే ప్రధానంగా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక ప్లేయర్ కి ఇష్యూ చేసిన పాస్ ని ఇతరులు ఎవరికి ఇచ్చేందుకు కూడా వీలుండదు. ఒలింపిక్ గేమ్ జరుగుతున్న ప్రాంగణంలో కేవలం పాస్ ఇష్యూ చేసిన వారికే ఉంటది. కానీ ఆమెకు అక్రిడేషన్ ఇచ్చిన కార్డుని సైతం కూడా ఆమె వేసుకొని తిరగడంతో పాటు కొంత ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ తీవ్రమైన చర్యలు కూడా చేపట్టింది. రెగ్యులర్ అంతిమ పంఘల్ కి సంబంధించిన అక్రిడేషన్ కార్డును కూడా రద్దు చేసినట్టు ఒలింపిక్స్ కమిటీ కాసేపటి క్రితమే తెలిపినట్టు కూడా సమాచారం అందుతుంది. అయితే వరుసగా భారత ప్లేయర్లందరినీ కూడా వివాదాలు వెంటాడుతున్నాయి. తాజాగా నిన్న వినేష్ పోగట్ విషయంలో కూడా కొంత చూసాము. 50 కేజీల రెజ్లింగ్ లో ఆడిన సందర్భంలో తాజాగా ఆమె పైన ఇప్పటికే అనర్హత వేటేశారు. తాజాగా ఇప్పుడు ఏకంగా మరోసారి ఈ రోజు అంతిమ పంఘల్ పైన కూడా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనిపైన ఇంకా మరింత స్పష్టత రావాల్సింది. ప్రస్తుతానికైతే ఆమె పైన చర్యలు తీసుకున్నట్టు తాజాగా ఆమె కాసేపటి క్రితమే 50 కేజీల రెజ్లింగ్ లో పార్టిసిపేట్ చేసిన సందర్భంలో కూడా ఆమె ఓటమి పాలైంది. మరోవైపు ఆమెపై 3 ఏళ్ల పాటు కూడా నిషేధం విధిస్తున్నట్టు ఇచ్చిన అక్రిడేషన్ కార్డుని దుర్వినియోగం చేశారనే కోణంలో అటు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ తో పాటుగా మరోవైపు అటు ఒలింపిక్ కమిటీ సైతం కూడా ఆమె పైన చర్యలకైతే ఆదేశాలు జారీ చేసినట్టు కూడా సమాచారం అంటుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సతీష్.